ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జనవరి మాసంలో మనం దేవుని యొక్క లక్షణాలను ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి ఒక గొప్ప లక్షణమును మనం వింటున్నాము. అదేమిటంటే దేవుడు నిత్యుడు. గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. గ్రీకు పదము మరియు అర్థము నిత్యుడు అనేటటువంటి ఆలోచనను తెలియజేసేటటువంటి గ్రీకు పదము అయానియాస్ అని చెప్పి మనం తెలుసుకుంటాము. ఈ పదము యుగము లేక ఏజ్ అనేటటువంటి అర్థం కూడా వచ్చే మూల పదము ఏయాన్ నుండి ఉద్భవించింది. వివిధ సందర్భాలలో మరి ఈ యొక్క పదము శాశ్వతమైన లేక అంతము లేని దానిగా మనము దీనిని వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి మన యొక్క దేవుడు శాశ్వతమైనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు. మరి 3 పాయింట్స్ మీకు తెలియజేయాలని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మరి బైబిల్ గ్రంథమందు దీనిని వివిధ సందర్భాలలో ఏ రీతిగా మరి వాడి ఉంటున్నారు దేవుడు నిత్యుడు అనేటటువంటిది. మరి రెండవది దేవుడు నిత్యుడు అనే గొప్ప వేదాంత సత్యాన్ని సంగ్రహంగా తెలియజేయటం ఎన్కాప్సులేట్స్ రిచ్ థియలాజికల్ ట్రూత్. మరి అంతేకాకుండా మరి ఆచరణాత్మకమైనటువంటి అనువర్తనము ప్రాక్టికల్ స్టెప్స్ కొన్ని మనం ఏ రీతిగా మరి దీనికి మనం చేయవచ్చునో తెలియజేయవని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా మరి వివిధ సందర్భాలలో దాని యొక్క ఉపయోగము. మరి మొట్టమొదటిది దేవుని స్వభావాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఇట్స్ డిస్క్రైబింగ్ గాడ్స్ నేచర్. నిత్య ఉనికి ప్రియులారా, మన యొక్క దేవునిలో ఉన్నటువంటిది హీ హ్యాస్ ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్. దేవుడు కాలం వెలుపల ఉన్నాడని. మా ఈ యొక్క కాలము టైం అనేటటువంటి ఇవన్నీ కూడా మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అధిక బలం ఉంటాయి. ఇవంతా కూడా టైం ప్యాటర్న్, టైం మేనేజ్మెంట్. కానీ మన యొక్క దేవునికి ఆయన నిత్య ఉనికి. మరి ఆయనకు ప్రారంభం లేదా ముగింపు లేదు అనమాట. ఉన్నవాడు ఆల్ఫా అండ్ ఒమేగా. మరి రోమా 16:26లో దేవుని మార్పు లేని స్వభావాన్ని, గాడ్స్ అన్చేంజింగ్ నేచర్ మరియు రక్షణ కోసం ఆయన శాశ్వత ప్రణాళికను, హిజ్ ఇటర్నల్ ప్లాన్ ఫర్ సాల్వేషన్ ధృవీకరించటం. మరి పౌలు ఏమంటాడంటే నిత్య దేవుడు అని చెప్పి అక్కడ సూచించటం అనేటటువంటి మనం చూస్తున్నాం ప్రియులారా. మరి రెండవదిగా మరి విశ్వాసులకు నిత్య జీవము. మనకందరికి తెలిసినటువంటి యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా మరి ఆ కుమారుని ఆయన మనకి ఇచ్చి ఉంటుంది. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందవలను. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ద్వారా మనకు నిత్య జీవం అనేటటువంటిది. కాబట్టి బైబిల్లో మరి నిత్యుడైనటువంటి దేవుడు ఉంటున్నాడు. మరి ఆయనే కాకుండా ఆయన అంగీకరించినటువంటి వారు యుగ యుగములు కూడా ఆయనతో ఏలటం, ఆయనతో నివసించటం, జీవించేటటువంటి భాగ్యం మనకు జరుగుతుందని కూడా ఇది మనకు తెలుస్తుంది. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క కేంద్ర సిద్ధాంతంగా నిత్య జీవం యొక్క వాగ్దానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి మూడవది తీర్పు మరియు పరిణామాలు ప్రియులారా, జడ్జిమెంట్ అండ్ కాన్సిక్వెన్సెస్. మరి నిత్య శిక్ష, మరి ఇటర్నల్ పనిష్మెంట్, పాపము లేదా తీర్పు యొక్క పరిణామాలను చర్చించే సందర్భాల్లో కూడా మరి ఈ పదము మనకు కనపడుతుంది ప్రియులారా. మత్తయి 25:46లో యేసు నీతిమంతులను మరియు దుష్టులను వేరు చేయటం గురించి మాట్లాడతారు. వారి విధిని నిత్య శిక్షగా వర్ణిస్తాడు. ఇది విశ్వాసులకు అందించబడే నిత్య జీవానికి మరియు దేవుణ్ణి తిరస్కరించేటటువంటి వారికి మరి నిత్య శిక్ష, శాశ్వత పరిణామాలు ప్రియులారా. మరి దేవుడు ఆయన అన్చేంజింగ్ గాడ్గా ఉంటున్నాడు, ఎవర్ లాస్టింగ్ గాడ్గా, నిత్యుడగు తండ్రిగా. ఆయన మరి ఆయన యొక్క బిడ్డలకు కూడా మరి ఆయన అంగీకరించినటువంటి వారికి నిత్య జీవము, అంగీకరించినటువంటి వారు దుష్టులకు, వ్యతిరేకులకు, అవిధేయులకు
మరి వారికి నిత్య శిక్ష, నిత్య నరకాన్ని అవి మరి అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకొకటి ఒడంబడిక వాగ్దానాలు. దేవుడు మరి శాశ్వతమైనటువంటి ఒడంబడికలు కూడా, కవనెంట్, మరి దేవుని విశ్వాసత, దేవుని వాగ్దానాలు మరియు నిబంధనల యొక్క శాశ్వత స్వభావాన్ని ప్రియులారా మనం తెలుసుకోవాలా. మరి హెబ్రీ 13:20 చూస్తే శాశ్వతమైన ఒడంబడిక యొక్క రక్తం యొక్క శక్తి ద్వారా అతను మీ విధిని నెరవేర్చడానికి మీకు కావలసినవన్నీ మీకు అందజేస్తూ అని ప్రస్తావించడం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి ఇది దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానాల యొక్క విడదీయరానటువంటి స్వభావం ప్రియులారా. మరి ఒడంబడిక అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి రెండవదిగా దేవుడు నిత్యుడు అనేటటువంటిది మరి ఇట్ హ్యాస్ రిచ్ థియలాజికల్ ట్రూత్. ఎంతో గొప్ప వేదాంత సత్యం. దేవుడు కాలానికి అతీతంగా ఉంటున్నాడు అండ్ హీ ఎగ్జిస్ట్ బియాండ్ టైం. మరి తన వాగ్దానాలలో నమ్మకంగా ఉంటాడు ప్రియులారా. హీఈస్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ హీజ్ ప్రామిసెస్ ప్రియులారా. అటువంటి నమ్మకమైనటువంటి దేవుడు ఉంటాడు. ఆయనతో సంబంధం ద్వారా, దేవునితో సంబంధం, సన్నిహిత సంబంధం, క్రీస్తును విశ్వసించడం ద్వారా దేవునితో సంబంధం ఏర్పడుతుంది. మరి మన పరలోకపు తండ్రిగా ఉంటాడు. మరి మనకు నిత్య జీవం అనేటటువంటిది మనకు వస్తుంది. కాబట్టి అదొక గొప్ప సత్యము. మరి ఇది మరి ట్రాన్సెండ్స్ మరి టెంపరల్ బౌండరీస్, తాత్కాలికమైనటువంటి సరిహద్దులను, సాంస్కృత లేకపోతే కల్చరల్ ఈ బౌండరీస్ అన్నింటిని కూడా అధిగమించి మరి దేవుడు మనకు హీఈస్ గోయింగ్ టు గివ్ మారల్ గైడెన్స్ ప్రియులారా. మనకు ఎంత నైతిక మార్గదర్శకత్వాన్ని మనకు అందజేస్తాడు ప్రియులారా. మరి ఎంతో అనిశ్చలంగా ఉండేటటువంటి ఇటువంటి లోకంలో హీ గివ్స్ హోప్ ఇన్ ద ఫేస్ ఆఫ్ లైఫ్స్ అన్సర్టనిటీస్. అటువంటి గొప్ప దేవుని ప్రియులారా మరి అందరైతే నమ్ముకుంటారు, ఆయన మీద మరి రిలై అయి ఉంటారు, వెయిట్ ఆన్ ఆయన మీద ఎదురు చూసేటటువంటి వారికి గొప్పగా దేవుడు ఆశీర్వదించేటటువంటి వాడిగా ఉంటాడు. మరి చివరిగా ఆచరణాత్మకమైనటువంటి దశలు, ప్రాక్టికల్ స్టెప్స్ ప్రియులారా. దేవుడి నిత్యుడు అని అర్థం చేసుకోవటం మన దైనందిన జీవితాలకు, ముఖ్యంగా క్రీస్తు సందేశం వెలుగులో లోతైనటువంటి ప్రభావం కలిగి ఉంటున్నది ప్రియులారా. మరి మొట్టమొదటిగా దేవునితో మీ సంబంధాన్ని లోతుగా చేసుకోండి. మరి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీ నీడ్ టు డీపెన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో ఎంత సన్నిహిత సంబంధంగా ఉంటామో ఎంతగా మరి ఇది ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా. మరి బైబిల్ చెప్తుంది ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడతాము, బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. Both things are very essential for a meaningful communication. కాబట్టి ఈ యొక్క ప్రార్థన, లేఖనాల ధ్యానం ద్వారా మరి ఆ దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. మరి అంతేకాకుండా రెండవదిగా మరి ఒకవేళ ఇంకా దేవుని తెలుసుకోకుండా ఉన్నట్టయితే ప్రభువును, యేసును సురక్షకుడిగా అంగీకరించడం ద్వారా మీకు నిత్య జీవం, అష్యూరెన్స్ వస్తుంది. క్రీస్తుపై విశ్వాసం ద్వారా నిత్య జీవం ఇప్పుడే ప్రారంభం అవుతుంది అని చెప్పి, ఒకవేళ ఇంకా చీకటి బ్రతుకుల్లో ఉన్నట్లయితే మరి ప్రభువును అంగీకరించి ఒక మీనింగ్ఫుల్ లైఫ్ జీవించడానికి దేవుడు సహాయం చేయని కాక, ఆ రీతిగా మనకు మరి దేవుని యొక్క రాజ్య విలువలను రూపొందించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు తండ్రి మీరు మరి నిత్యుడు అని చెప్పి తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. మీరు తండ్రి ఎవర్ లాస్టింగ్ గాడ్ ఫాదర్. ప్రభువా తండ్రి మీరే సహాయం చేయండి నాయన. వినుచున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈ శాశ్వతమైనటువంటి ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఎందరు ఎటువంటి అవసరతల్లో ఉంటున్నారో ప్రభాన్ని దర్శించి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ దినమంతా మీ కృపల వర్ధల్లో చేయమని, మీకు తండ్రి ఆశించిన రీతిలో జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.